హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో మరో భారీ అల్పపీడనం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడనున్నాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితుల్లో ఆకస్మిక మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. బంగాళాఖాతంలోని వాయువ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. ఇది భారీ వర్షాలకైతే కారణమవునుంది. దీనివల్ల పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు వచ్చే కొన్ని గంటల్లో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. దీంతో పాటుగా బలమైన ఈదురుగాలులు కూడా వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఈ వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది అని చూసినట్లయితే తాజా వాతావరణ అంచనాల ప్రకారం అల్పపీడనం ప్రభావంతో అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. వీటితో పాటుగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం, పల్నాడు జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. అంతపాటుగా అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఈ ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు జారీ చేసే హెచ్చరిక ఏంటంటే అకస్మాత్తుగా వర్షం పడేటప్పుడు పిడుగుల ముప్పు ఎక్కువగా పొంచి ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మెరుపులు కానీ, ఉరుములు ఇలాగ ఉన్నప్పుడు పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల అలాంటి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పొలం పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ శ్రామికులు, అదేవిధంగా పశువుల కాపరులు ఎవరైతే ఉంటారో వర్షం పడుతున్నప్పుడు లేదా మేఘాలు ఉరుముతూ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద కానీ, విద్యుత్ స్తంభాల కింద కానీ, అలాగే ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో నిలబడరాదు. అలాగే పెద్ద పెద్ద హోర్డింగులు ఉన్న ఏరియాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్కడైతే నిలబడొద్దని చెప్తున్నారు. ఏదైనా సురక్షిత ప్రాంతంలోకో, ఏదైనా చిన్న ఇల్లు ఎక్కడైనా ఉన్న చిన్న ఇల్లు అయినా పర్వాలేదు, సురక్షిత ప్రాంతానికి అయితే వెళ్ళిపోమని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇది తప్ప పెద్ద చెట్లు ఉన్నాయి కదా, చెట్ల కింద కానీ, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కానీ, లేదంటే ఈ విద్యుత్ స్తంభాల దగ్గర కానీ అలాంటి చోట్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దని అయితే అధికారులు హెచ్చరిస్తున్నారు. సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.